హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. యాంకర్డ్ ఆబ్జెక్ట్ అనేది వర్క్ అవుతుంది. అలాగే టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్ ఇది కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను. మనం మన డిజైన్లో ఒక టెక్స్ట్ బాక్స్ ఈ విధంగా అర్థమైంది. కాకపోతే నెంబర్ ఆఫ్ కాలమ్స్ నేను మార్చాలనుకుంటున్నాను. ఫస్ట్ నాకు సింగిల్ కాలంలో టెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత నాకు కింద బాటంలో ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను, టైప్లో అంటున్నాను. అయితే నాకు ఈ 2 టెక్స్ట్ బాక్సెస్ వర్క్ అవుతున్నాయి. 1, 2 రైట్. ఇప్పుడు నాకు టాప్లో ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్లో నాకు 3 కాలంలో టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి అనుకోండి. మనకి లేఅవుట్లో వచ్చేటప్పటికి మనకి మార్జిన్స్ అండ్ కాలమ్స్ ఉంటుంది. ఇది వేరు. ఇప్పుడు ఈ లేఅవుట్లో మార్జిన్స్ అండ్ కాలమ్స్ యూజ్ చేసి ఎప్పుడైతే మీరు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అడ్జస్ట్ చేస్తారో మీకు ఓన్లీ డివిజన్స్ కనపడతాయి పేజ్లో, అంతవరకు మాత్రమే. టెక్స్ట్ తర్వాత మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఆటోమేటిక్గా మీరు టెక్స్ట్ని డివైడ్ చేయాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ మెనూలో ఉంటుంది మనకి. అది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది అదే. నేను కూడా మొట్టమొదటి నేర్చుకునే టైంలో కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే ఇదేమో టెక్స్ట్ కానీ ఆప్షన్ ఉంది ఆబ్జెక్ట్ మెనూలో ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్స్తో డీల్ చేసేటప్పుడు మాత్రమే జనరల్గా ఈ ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది కాబట్టి మైట్ బి అయి ఉండొచ్చు, అందుకు దీంట్లో దాన్ని యాడ్ చేసి ఉండొచ్చు అడోబ్ కార్పొరేషన్ వాళ్ళు. బట్ ఎనీవే టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్లోకి వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్ని మనం డివైడ్ చేసుకున్నాం. వెరీ గుడ్. ఇంకా దాంట్లో విడ్త్ ఎంత ఉండాలి, ఈ టోటల్ విడ్త్ ఎంత ఉండాలి, గటర్ మార్జిన్ అంటే ఈ స్పేస్ని కాలంకి మధ్య ఉన్న స్పేస్ని గటర్ మార్జిన్ అంటాం, అది ఎంత ఉండాలి. అలాగే టోటల్ ఫ్రేమ్ మొత్తానికి టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ మార్జిన్స్ ఎంత ఉండాలి, వర్టికల్గా ఏ విధంగా అలైన్ అవ్వాలి, టాప్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, బాటంలో ఉండాలా, రెండు వైపులు ఈక్వల్గా అడ్జస్ట్ అవ్వాలా, జస్టిఫై చేయాలా, ఇక మన ఇష్టం. ఇవన్నీ కూడా మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. ఇగ్నోర్ టెక్స్ట్ ర్యాప్స్ అంటే మనకి ఎక్కడైనా సరే ఆబ్జెక్ట్స్ కనుక ఉన్నట్టయితే జనరల్గా ఈ టెక్స్ట్ ఆబ్జెక్ట్ మీద ర్యాపింగ్ అప్లై చేసి దాని చుట్టూ వెళ్తుంటుంది. అట్లాంటివి ఏమైనా ఉంటే ఇగ్నోర్ అన్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ర్యాపింగ్ ఉన్నా సరే ఇది క్యాన్సిల్ అయిపోతుంటుంది. సో ఈ విధంగా మనకి కొన్ని బ్యూటిఫుల్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. ఆటో సైజ్ ఒకటి ఉంది, ఆటో సైజ్ ఆఫ్లో ఉంది. హైట్ మాత్రమే తీసుకోవాలా లేకపోతే విడ్త్ ఓన్లీ తీసుకోవాలా, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ప్రస్తుతానికి నేను అంటే మనం డ్రాగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంటుంది అనమాట. దాని ముఖ్య ఉద్దేశం అది. ప్రస్తుతానికి మనం ఏమి అట్లా చేయట్లేదు కాబట్టి ఆఫ్ చేసేద్దాం. బేస్ లైన్ అంటాం. ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ ఇక్కడ మీకు టైప్ అవుతూ కనపడుతుంది, ఒక లైన్ మీద టెక్స్ట్ ఫ్లో అవుతున్నట్టుగా గమనిస్తున్నారు మీరు, దాన్ని బేస్ లైన్ అంటారు. దానికి అప్ వెళ్ళాలా డౌన్ వెళ్ళాలా, ఇవి కొంచెం టైపోగ్రఫీ ఫీచర్స్లో ఉంటాయి కాబట్టి మోర్ డీటెయిల్స్ మనం రాబోయే వీడియో సెషన్స్లో చూద్దాం. నేను నిదానంగా ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ విధంగా మనకి 3 కాలమ్స్లో టెక్స్ట్ మనకి ఉంది. సో ఎనీ టైం మళ్ళీ అగైన్ టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ సింగిల్ కాలంలో కూడా ఇవ్వచ్చు. దీంట్లో మళ్ళీ వేరే టెక్నిక్ అంటూ ఏం లేదు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. ఏదైనా న్యూస్ పేపర్ కానీ లేకపోతే మ్యాగజైన్ కాలం లేఅవుట్స్లో టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది ఇక్కడ ఉంది. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం ఇది CS6 వర్షన్స్లో మాత్రమే మనకి మెయిన్గా కనపడుతుంది ఇన్సర్ట్ HTML అనేది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి సాఫ్ట్వేర్ కూడా మనకి డివైస్ కంపాటబిలిటీతో మనకి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే మనకి ప్రింటా వెబ్ రెండు మాత్రం ఉండేవి. ఇప్పుడు అన్ని కూడా ఆండ్రాయిడ్ డివైజెస్ కానీ యాపిల్ డివైజెస్ కానీ లేకపోతే అమెజాన్ కెండల్ డివైజెస్ కానీ ఇట్లా ప్రతిదానికి డివైజెస్ని టార్గెట్ చేస్తూ సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా ప్రతిదీ డివైస్లోనే చూడాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ HTML కంపాటబిలిటీ ఆప్షన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడైనా సరే మీరు డివైస్ కోసం ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. సో వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. నేను ఈవెన్ క్లాసులు చెప్పేటప్పుడు కూడా జనరల్గా ఇదే టైప్ చేస్తుంటాను. బోల్డ్ HTML ట్యాగ్స్ నాకు తెలిసి ఈ రోజుల్లో సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వెళ్ళే పిల్లలు కూడా టైప్ చేస్తున్నారు. సో అంతకన్నా పెద్ద సీన్ లేదు. ప్రోగ్రామింగ్ అనేది టఫ్. నేను ప్రోగ్రామింగ్ తక్కువ అంచనా వేసి మాట్లాడట్లేదు. HTML ఏది ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవి టైప్ చేయడం అనేది చిన్న పిల్లలకి ఒక 2 సార్లు చూపిన సరే టైప్ చేస్తారు. కాబట్టి మీకు ఆల్రెడీ ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే దిస్ ఈజ్ HTML. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. చూడండి, దేర్ వాజ్ ఎ కింగ్ అనేది మీకు ఉంది. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే దీన్ని డివైజెస్కి ఎక్స్పోర్ట్ చేస్తాను, ఇక్కడ నుంచి ఫైల్ మెనూలోకి వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్స్లో రకరకాల ఆప్షన్స్ మనకి PDF ఇంటరాక్టివ్ అని ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ ఫార్మాట్స్ ఉన్నాయి మనకి. ఇట్లా అలాగే HTMLకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో HTML ట్యాగ్తో మీరు దీన్ని చేశారు కాబట్టి ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది కాకుండా టెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు ఆ HTML డాక్యుమెంట్లోకి ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్యూర్
వెబ్ని అలాగే డివైజెస్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి ఆప్షన్ మాత్రమే. కాబట్టి దాని రిలేటెడ్గా ఎవరైనా సరే ఇంటరాక్టివ్ డాక్యుమెంట్స్ మీద ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదర్వైజ్ జనరల్ ప్రింట్ కానివ్వండి, లేకపోతే బ్రోచర్స్, పాంప్లెట్స్, ఫ్లైయర్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, అది కూడా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ చేసేవాళ్ళు ఉంటే దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. అలాగే హైడ్, షో ఇవి కామన్గా ఉండేటువంటి ఆప్షన్స్ ప్రతి సాఫ్ట్వేర్లో కూడా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయని అనుకోండి. ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఈ విధంగా ఉన్నాయి. నాకు ప్రస్తుతానికి ఈ 3 ఆబ్జెక్ట్స్ అవసరం లేదు. ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి హైడ్ అనేసేయండి. అవి అక్కడ ఉంటాయి కానీ కనపడవు ప్రస్తుతానికి. ఎందుకంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఒకే ఎలిమెంట్ మీద ఫోకస్ చేసి దాని రిలేటెడ్గా వర్క్ చేయాలనుకున్నప్పుడు అన్నెసరీ మిగతావన్నీ చూసి మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా, అంటే మనం అటు ఇటు వేరే ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు ఏంటంటే కొంచెం కన్ను చెదిరే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒకే ఏరియా, ఒకే ఎలిమెంట్ మీద ఫోకస్తో వర్క్ చేయడం కోసంగా ఆబ్జెక్ట్ మెనూలో మనకు ఆప్షన్ ఉంది. మళ్ళీ షో ఆల్ ఆన్ స్ప్రెడ్ అన్నారంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది స్ప్రెడ్ అంటే ఇది మొత్తం కలిపి స్ప్రెడ్ అంటాం. దీంట్లో పెద్ద కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది అంతా కలిపి ఒక స్ప్రెడ్, దాంట్లో ఒక పేజ్ ఇది. సో ఆ విధంగా మనకు ఉంటుంది. అది ఆబ్జెక్ట్ మెనూలో మనకి హైడ్, షో అనేటువంటి. అలాగే లాక్, అన్లాక్ వీటి గురించి నేను పెద్ద చెప్పక్కర్లేదు. మొత్తం సెలెక్ట్ చేసుకోండి, ఆబ్జెక్ట్ మెనూ, లాక్ అనండి. ఎప్పుడైతే లాక్ అంటారో ఇంకా అవి ఫ్రీజ్ అయిపోతాయి, ఆ పర్టికులర్ లొకేషన్లో కదలకుండా అట్లాగే ఉంటాయి. అలాగే మళ్ళీ అన్లాక్ అన్నారంటే మళ్ళీ రిలీజ్ అయిపోతాయి. ఇవి కామన్. ఇది ఒక ఇన్డిజైన్కే కాదండి, ఇల్లస్ట్రేటర్లో, అలాగే ఫోటోషాప్లో, ఫ్లాష్లో, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఈవెన్ డ్రీమ్ వేవర్లో ఎక్కడికైనా లాకింగ్ ఫీచర్స్ ఉంటాయి, వ్యూ అంటే షో హైడ్ ఉంటాయి, గ్రూపింగ్ అన్గ్రూపింగ్ ఉంటాయి. సహజంగా కనబడే ఆప్షన్స్ ఇవి ప్రతి చోట. ఈవెన్ 3D సాఫ్ట్వేర్లో కూడా మనకి ఉన్నాయి. అలాగే ఈవెన్ VFX సాఫ్ట్వేర్లో కూడా, న్యూక్లో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇవన్నీ కామన్గా కనబడేటువంటి ఫీచర్స్ అవి. సో గ్రూపింగ్, అన్గ్రూపింగ్, అలాగే లాకింగ్, అన్లాకింగ్ చూసాం. గ్రూప్, అన్గ్రూప్ ఫైన్, సేమ్ ఇందాక చూపించాను ఆల్రెడీ. సెలెక్ట్ చేసుకోండి, గ్రూప్ అనండి. మొత్తం కూడా సింగిల్ ఆబ్జెక్ట్గా టెంపరీగా ఇట్లా మూవ్ అవుతుంటాయి. మరి ఎనీ టైం మళ్ళీ ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి అన్గ్రూప్ అన్నారంటే రిలీజ్ అయిపోతుంది, ఫినిష్. ఈ విధంగా మనం వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది దీంట్లో. ఈ విధంగా లేఅవుట్ ఒకటి అరేంజ్ చేసాం అనుకుందాం రఫ్గా. నాకు ఈ డిజైన్ ఈ విధంగా అరేంజ్ చేశాను నేను. దీంట్లో కొంత టెక్స్ట్ అనేది ఇక్కడ టైప్ చేయాలనుకుంటున్నాను. టైప్ ప్లేస్ హోల్డర్, దట్స్ ఇట్. ఇక్కడ కొంత టెక్స్ట్ నాకు ఇక్కడ కావాలి. సైజ్ కొంచెం డిఫరెంట్ ఉండాలి. డిజైన్ పవర్ అని ఇచ్చాను. దీన్ని Ctrl+Shift> సింబల్తో సైజ్ కొంచెం పెంచుతున్నాను. అది ఈ లేఅవుట్ నాకు మిస్ అవ్వకుండా ఇదే విధంగా ఉండాలని అనుకుందాం. మొత్తం సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి గ్రూప్ అనేసేయండి, దట్స్ ఆల్. మీరు ఇప్పుడు దీన్ని ఎక్కడికి మూవ్ చేసినా సరే ఓ సింగిల్ యూనిట్ కింద మూవ్ అవుతుంది. కాబట్టి దాంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా మీరు దాన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. మళ్ళీ ఎనీ టైం ఆబ్జెక్ట్లోకి వెళ్ళి అన్గ్రూప్ అన్నారంటే రిలీజ్ అయిపోతాయి. సో ఇట్లా ప్రతిదీ కూడా మీరు ఏంటంటే, ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఓన్లీ కమాండ్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏదైనా చిన్న లేఅవుట్, మీ దగ్గర చాలా మ్యాగజైన్స్ ఉంటాయి, కంప్యూటర్ మ్యాగజైన్స్ ఉంటాయి, లేదంటే న్యూస్ పేపర్. ఎవరికి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మోరార్లెస్ న్యూస్ పేపర్ అనేది ఈ రోజున వస్తూనే ఉంది. కాబట్టి ఏదైనా ఒక పాత పేపర్, న్యూస్ పేపర్ కానివ్వండి, లేదంటే ఏదైనా మ్యాగజైన్లో ఒక పేజ్ తీసుకొని దాన్ని సేమ్ మళ్ళీ డిజైన్లో మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది చేసేటప్పుడు మనం ఏవైతే పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేసామో ఎక్కడొక్కడ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. అది ఇంకా దాన్నే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటాం. చాలా మంది అదే అనమాట, రియల్ టైం వేరు, నేర్చుకోవడం వేరు ఇవేని అంటారు. అది అంత నా ఉద్దేశంలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 90% సేమే ఉంటుంది. ఒక 10% రియల్ టైం అంటే ఏంటంటే, క్లయింట్ ఏదో అడుగుతాడు, నాకు ఇట్లా కావాలి అని. ఒక్కసారి క్లయింట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. క్లయింట్ ఇది చేయండి అని చాలా స్పెసిఫిక్గా చెప్తాడు. అది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి స్పెసిఫిక్గా ఎవరు చెప్పరు, మనం తీసుకొని మనం చేస్తుంటాం. కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం చిన్న తేడా వచ్చినా సరే మనమే కదా చేస్తున్న డిజైన్ అని చెప్పి మనం దాన్ని కొంచెం లైట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అదే క్లయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే సమస్య లేదు, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి అవసరమైనట్టుగా మీరు చేస్తేనే తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇంతే తేడా. ఆ 10% మీరు ఎప్పుడైనా సరే వర్క్లో జాయిన్ అయిన తర్వాత, ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక వర్క్లోకి ఎంటర్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు అవన్నీ తెలిసిపోతాయి. అవి ఎవరు కూడా ఇన్స్టిట్యూట్ కానీ, లేకపోతే ఒక టీచర్ కానీ ఒక క్లాస్ రూమ్లోనో లేకపోతే ఇట్లా ఇంటర్నెట్లోనో మొత్తం ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరగదు. కాకపోతే వెరీ క్లోజ్ 90% వరకు మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళడానికి పూర్తి అవకాశం ఉంది. అయితే ఏంటంటే, నేను ముఖ్యంగా దీంట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఫస్ట్ కమాండ్ ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది, ఆ యూజ్ని తెలుసుకుంటూ ఆ యూజ్ ఎక్కడ రావచ్చు అనేది కూడా మీరు ఊహించండి. ఇప్పుడు ఉదాహరణకి నేను గ్రూప్ అనే కమాండ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. అంతే. మీరు వర్క్ చేసేటప్పుడు అట్లాంటి అవసరం రావచ్చు, దట్స్ ఇట్. అక్కడ మీరు దాన్ని వాడాల్సి ఉంటుంది అనమాట. అది కాబట్టి కొంచెం మనం మైండ్ అప్లై చేసి వర్క్ చేస్తే అన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి.
అలాగే సెలెక్ట్ అని ఉంటుంది. సెలెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అబౌవ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అబౌవ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిలో, లాస్ట్ ఆబ్జెక్ట్ బిలో అని ఉంటుంది. కంటైనర్ సెలెక్ట్ చేయాలా, కాంటెంట్ సెలెక్ట్ చేయాలా, ప్రీవియస్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. అసలు ఇవన్నీ వర్క్ చేయాలి అంటే మొట్టమొదటిగా ముందు కనీసం కొన్ని ఆబ్జెక్ట్స్ మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అది మీరు ఇమేజ్ తీసుకుంటారా లేకపోతే ఆబ్జెక్ట్స్ ఏ విధంగా డ్రా చేస్తారా మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకి 1 2 3 4 మొత్తం టోటల్ 5 ఆబ్జెక్ట్స్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒకదాన్ని సెలెక్ట్ చేశాను, ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి సెలెక్ట్లో మనం నెక్స్ట్ ఆబ్జెక్ట్ అన్నాను, ఇక్కడికి వచ్చేసి దీన్ని సెలెక్ట్ అయింది గమనించండి. అలాగే ఆబ్జెక్ట్లోకి వచ్చేసి సెలెక్ట్, అలాగే నెక్స్ట్ ఆబ్జెక్ట్ అన్నాను, ఇంకో ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయింది. అలాగే ప్రీవియస్. అబౌవ్ బిలో అని ఎప్పుడు వస్తుందంటే మీరు అరేంజ్ చేసే విధానాన్ని బట్టి అనమాట. అంటే ఉదాహరణకి ఇది ఆబ్జెక్ట్ 1 అనుకోండి, ఆబ్జెక్ట్ 1 కలర్ నేను గ్రీన్ ఇచ్చాను. దీని మీద ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకోండి, అంటే ఓవర్లాప్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకోండి. డిజైన్లో ఎక్కడైనా సరే మీకు ఇట్లా ఓవర్లాపింగ్ వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ సెలెక్ట్ టాప్లో ఉన్న సెలెక్ట్ చేశాను, సెలెక్ట్లోకి వచ్చేసాను, నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిలో అన్నాను. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిలో, అలాగే నెక్స్ట్ ఆబ్జెక్ట్ అబౌవ్. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ మెనూలో సెలెక్ట్ కమాండ్స్ అనేటువంటివి చాలా యూజ్ అవుతాయి. అవే కాకుండా మనం గ్రాఫిక్స్తో వర్క్ చేసినప్పుడు, అంటే ఇమేజెస్తో వర్క్ చేసినప్పుడు కంటైనర్ కాంటెంట్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఉదాహరణకి నేను ఫైల్కి వచ్చేస్తున్నాను, అలాగే ప్లేస్ అంటున్నాను, ప్లేస్లో ఒక ఇమేజ్ తీసుకొని ఓపెన్ అని ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో ప్రస్తుతానికి నాకు కంటైనర్ అలాగే కాంటెంట్ రెండూ సెలెక్ట్ అయినాయి. అటు కాకుండా మౌస్ని ఎప్పుడైతే సెంటర్కి మూవ్ చేస్తానో ఓన్లీ కాంటెంట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. సో దీన్నే మనం ఈ ఆప్షన్స్ నుంచి కూడా చేయొచ్చు. ఆబ్జెక్ట్ మెనూలో కనుక వచ్చినట్టయితే మీరు సెలెక్ట్లోకి వచ్చేసి కాంటెంట్ అనండి. ఇప్పుడు కాంటెంట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి, సేమ్ మీరు సెంటర్లో క్లిక్ చేసి మూవ్ చేసినట్టుగానే అయిపోయింది. మళ్ళీ అగైన్ ఆబ్జెక్ట్ మెనూ, మళ్ళీ అగైన్ ఆబ్జెక్ట్ మెనూ సెలెక్ట్లోకి వచ్చేసి కంటైనర్ అండి. ఇప్పుడు కంటైనర్ సెలెక్ట్ అయింది మీకు. దాట్స్ ఇట్. ఇంతకన్నా వేరేది ఏం లేదనమాట. సో ఈ విధంగా మనకు నచ్చినటువంటి ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ వర్క్ చేసే పద్ధతి మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ మెనూ, సెలెక్ట్ ఆప్షన్స్ మనకు ఉంటాయి.